మహాత్ముడి సాక్షిగా నిబంధనల ఉల్లంఘన జరిగింది. కని విని ఎరుగని రీతిలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలను అరెస్ట్ చేశారు. అసెంబ్లీ ప్రాంగణంలో ఎమ్మెల్యేలను అరెస్ట్ చేయడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. అసెంబ్లీలోకి పోలీసులు ఎలా వస్తారు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ప్రశ్నించారు. జగన్ పై సీబీఐ అక్రమ కేసులకు వ్యతిరేకంగా అసెంబ్లీ ప్రాంగణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు నిరసన దీక్షకు దిగారు. ఎమ్మెల్యేలతో ప్రభుత్వం వ్యవహరించిన తీరును ఎండగట్టారు. చాలాసేపు ఎమ్మెల్యేలను గాంధీ విగ్రహం వైపు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఈ విషయంలో స్పీకర్ తీరుపై కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలమైన తాము శాంతియుతంగా గాంధీ విగ్రహం దగ్గర నిరసన తెలపడం తప్పు ఎలా అవుతుందని నిలదీశారు. గాంధీ విగ్రహాన్ని కూడా నిర్బంధిస్తారా అని ప్రశ్నించారు. के साथ यहाँ पर गांधी जी के पास आके हमको फूल माला चढ़ाने का, हमारे को हमारे गम हमारा दुख बोलने का भी हक नहीं है। आज कांग्रेस पार्टी टीडीपी सीबीआई को एक कठपुतली की तरह नचारी और जगनमोहन रेड्डी साहब के केस में आज नाइंसाफी जगनमोहन रेड्डी साहब के साथ हो रही। జెడ్ కేటగిరీ సెక్యూరిటీలో ఉండాల్సినటువంటి వ్యక్తిని ఒక సామాన్యమైనటువంటి వాహనంలో తీసుకువెళ్ళడం కూడా చాలా అక్రమంగా భావిస్తూ ఉన్నాము. మరి అంతేకాకుండా జడ్జిలతో ముందుగా మాట్లాడకూడదు, కానీ సిబిఐ జేడీ గారు జడ్జిలతో కూడా ముందుగా మాట్లాడి ఏ విధమైనటువంటి తీర్పు ఇవ్వాలన్న దానికి ముందుగానే తెలియజేయడం కూడా చాలా అక్రమంగా భావిస్తూ ఉన్నాము. ఈ అన్ని కారణాల వల్ల మేము మా నాయకుడు భద్రతా విషయంలో ఈరోజు ధర్నా చేస్తుంటే ఈ విధంగా అక్రమంగా అరెస్ట్ చేయడం అన్నదాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి పైన కుట్రలని కూడా ప్రజలు తిప్పికొడతారు. దీన్నంతా కూడా యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూస్తూ ఉన్నారు. తప్పకుండా ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తారు. ఇలాంటి దౌర్జన్యాలు నశించాలి. కనీసం ఎమ్మెల్యేల హక్కులు కూడా ఇక్కడ కాలరాస్తున్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణంగా నిర్వీర్యం అయిపోయింది. పోలీసులు జులుం చేస్తూ ఉన్నారు. ఎమ్మెల్యేలను కూడా ఈ విధంగా హరాస్మెంట్ చేస్తూ ఉన్నారు. ఈ కుట్రలన్నీ నశించాలి. తప్పకుండా ఈ ప్రజలు ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి అని చెప్తా ఉన్నాం. మేము జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కుట్రని